కువైట్లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష పడింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అక్కడి న్యాయస్థానం వాళ్ళిద్దరికీ ఉరిశిక్ష వేసింది. వీళ్ళిద్దరూ కూడా రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్తో పట్టుబడ్డారు. దీంతో వాళ్ళిద్దరినీ దోషులుగా తేల్చుతూ కువైట్లోని న్యాయస్థానం ఈ కీలక తీర్పునిచ్చింది. అయితే వాళ్ళిద్దరూ ఏ రాష్ట్రానికి చెందినవారు అనే దానిపై క్లారిటీ లేదు. ఇక ఇదిలా ఉంటే దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కువైట్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే అక్కడి అంతర్గత వ్యవహారాల శాఖ ఇటీవల ఒక స్పెషల్ ఆపరేషన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే కైఫాన్, షువైక్ ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు నిఘా పెట్టారు. వాళ్లు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా ఇద్దరు భారతీయులు డ్రగ్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డంతో వాళ్లను అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి 14 కిలోల హెరైన్, 8 కిలోల మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్తో సంబంధం ఉన్నట్టు కూడా విచారణలో తేలింది. దీనికి సంబంధించిన ఆధారాల్ని ప్రాసిక్యూటర్లు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే నిందితులను దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.